అండి ఇంటర్వెల్స్ ఆర్ సబ్సెట్ ఆఫ్ ఆర్. ఆర్ అంటే మనం మామూలుగా అయితే రియల్ నెంబర్లో ఏం రాస్తామంటే ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ అని రాస్తాం. ఇది ఓపెన్ ఇంటర్వెల్ అని రాస్తామండి. అంటే ఇంటర్వెల్స్ ఆర్ సబ్సెట్ ఆఫ్ ఆర్. అంటే మనకి ఇంటర్వెల్స్ అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ ఉంటుందండి. అంటే క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఫస్ట్ వన్ క్లోజ్డ్ ఇంటర్వెల్. అంటే ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ అంటే ఏ కామా బి అని రాస్తామండి. ఇది ఓన్లీ ఇది నోటేషన్, దీన్ని నోటేషన్ అంటారు. మనం సెట్ కింద రాస్తే దీన్ని అంటే ఏ లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు బి అని రాస్తామండి. ఇది ఏమో సెట్, ఇదేమో నోటేషన్ అండి. అలాగే మనకి అంటే ఇంక్లూడెడ్ ఏ అండ్ బి అండి. దీంట్లో ఏ అండ్ బి ఆర్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అలాగే మనం ఓపెన్ ఇంటర్వెల్ అని రాస్తే ఓపెన్ ఇంటర్వెల్ అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఏం రాస్తామంటే మనం ఓపెన్ ఇంటర్వెల్ ఏ కామా బి అని రాస్తాము. ఇది ఎక్స్క్లూడ్ అయి ఉంటాయి. అంటే ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బి అని రాస్తాము. అలాగే ఇక్కడ లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్, లెఫ్ట్ క్లోజ్డ్ రైట్ ఓపెన్. దీన్ని ఎలా రాస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు రైట్ క్లోజ్డ్ అండి, లెఫ్ట్ క్లోజ్డ్ అండి. అంటే లెఫ్ట్ క్లోజ్ అవుతుంది, ఇక్కడ రైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎలా రాస్తామంటే సెట్ కింద రాస్తే మనం ఏ లెస్ దాన్ ఈక్వల్ టు క్లోజ్డ్ వచ్చిందంటే లెస్ దాన్ రెండు ఈక్వాలిటీ రావాలి. ఇక్కడ ఓపెన్ కాబట్టి లెస్ దాన్ బి రాస్తామండి. అలాగే ఇక్కడ లెఫ్ట్ ఓపెన్ రైట్ క్లోజ్డ్. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ అండి. ఇక్కడ ఏమవుతుందంటే ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఈక్వల్ టు బి అవుతుంది. ఈ 4 ఇంటర్వెల్స్ అండి. అలాగే మనకి ఇన్ఈక్వాలిటీస్లో ఇన్ఈక్వాలిటీస్ అండి. అంటే ఇక్కడ మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే, మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే మనం ఏమంటామంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ అని రాస్తాం. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ కింద రాస్తే మైనస్ ఏ కామా ఏ అని రాస్తామండి. అలాగే మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు ఏ అంటే ఇక్కడ ఏం రాస్తామంటే మైనస్ ఏ లెస్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు ఏ అని రాస్తాము. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ మైనస్ ఏ కామా ఏ అని రాస్తాం. నోటేషన్ అండి ఇది. అంటే ఇక్కడ మోడ్ ఎక్స్ లెస్ దెన్ ఏ అంటే మైనస్ ఏ లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ ఏ అండి. ఇక్కడ ఎక్స్ బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వెల్ మైనస్ ఏ కామా ఏ అని రాస్తాం. అలాగే మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ అయితే అంటే ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు మైనస్ ఏ ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ అని రాస్తాం. అంటే ఇక్కడ మనం ఎక్స్ వాల్యూస్ మైనస్ ఏ కన్నా తక్కువ, ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఏ కన్నా ఆ వాల్యూస్ని ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఏ అని రాస్తాం. అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అంటే ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ మైనస్ ఏ ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అని రాస్తామండి. ఇది ఇన్ఈక్వాలిటీకి సంబంధించి మోడ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ. దీన్ని సెట్ కింద రాస్తే మైనస్ ఏ కామా ఏ. అలాగే మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు ఏ అయితే ఎక్స్ వాల్యూస్ ఏ మధ్య మైనస్ ఏ కామా
ఇక్కడ రెండు ఇన్ఈక్వాలిటీస్లో లెస్ దాన్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి మనకి క్లోజ్డ్ ఇంటర్వల్ మైనస్ ఏ కమా అని రాయాలి. ఇక్కడ ఇన్ఈక్వాలిటీ ఉంది, రెండు ఉంటే క్లోజ్డ్ ఇంటర్వల్ రాయాలి. ఓన్లీ ఒక్క ఇన్ఈక్వాలిటీ మాత్రమే ఉంటే మనం ఏం రాయాలి అంటే ఓపెన్ ఇంటర్వల్ రాయాలి. మనం ఓపెన్ ఇంటర్వెల్ గురించి క్లోజ్డ్ ఇంటర్వెల్ గురించి పైన నేర్చుకున్నాం ఆల్రెడీ, లెఫ్ట్ క్లోజ్డ్ ఈ 4 ఇంటర్వెల్స్ గురించి. ఇది ఇన్ఈక్వాలిటీకి సంబంధించి. అలాగే ఇన్ఈక్వాలిటీస్లో మనం రెండు నెంబర్స్ ఆల్ఫా కామా బీటా తీసుకుంటే ఆల్ఫా లెస్ దెన్ బీటా అయితే మనకి దీన్ని ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా ఏమవుతుందంటే లెస్ దాన్ ఈక్వల్ టు 0 అయితే మనం ఇక్కడ ఏం రాస్తామంటే ఎక్స్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా అని రాస్తామండి. ఇక్కడ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా లెస్ దెన్ 0 అని రాస్తే మనకి ఎక్స్ బిలాంగ్స్ టు ఇక్కడ ఓపెన్ ఇంటర్వెల్ ఆల్ఫా కామా బీటా రాస్తాం. ఇక్కడ ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే మనకి ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బీటా అండి. అంటే దీన్ని అంటే ఎక్స్ వాల్యూస్ ఆల్ఫా కన్నా తక్కువ, ఇక్కడ ఎక్స్ వాల్యూస్ బీటా కన్నా ఎక్కువ. మామూలుగా అయితే దీన్ని మనం రియల్ నెంబర్ సిస్టంలో రాస్తే ఎక్స్ బిలాంగ్స్ టు -∞ టు ఆల్ఫా క్లోజ్డ్ ఇంటర్వెల్ యూనియన్ బీటా ఓపెన్ ఇంటర్వెల్ అండి. ఇదైనా రాయొచ్చు, ఇదైనా రాయొచ్చు. అలాగే ఎక్స్ మైనస్ ఆల్ఫా ఇంటూ ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే మనం ఏం రాస్తామంటే ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా అండి. అంటే ఎక్స్ బిలాంగ్స్ టు ఎలా రాస్తామంటే -∞ కామా ఆల్ఫా ఇక్కడ క్లోజ్డ్ ఇంటర్వెల్ కాదు, అంటే ఓన్లీ 1 ఇన్ఈక్వాలిటీ ఉంది కాబట్టి ఓపెన్ ఇంటర్వెల్ రాస్తాం. యూనియన్ ఇది బీటా కామా ఇన్ఫినిటీ. ఇది మనకి ఇది కానీ రాయించండి. ఎక్స్ వాల్యూస్ ఆల్ఫా కన్నా తక్కువ, అలాగే ఇది బీటా కన్నా ఎక్కువ అండి. అంటే మధ్యలో ఉన్న వాల్యూస్ మనకి తీసుకోము. ఎక్స్ మైనస్ ఆల్ఫా అంటే ఎక్స్ మైనస్ బీటా గ్రేటర్ దాన్ 0 ఇన్ఈక్వాలిటీకి సంబంధించి ఇదండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి.